Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you are watching a video which is from Chocolate Sand channel. ఏంటంటే వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వాలా చాలా మందికి ఉన్న డౌట్ అండ్ చాలా మంది మెసేజ్ చేస్తారు. ఆ ప్రీవియస్ 2 వీడియోస్లో ఎక్కువ నాకు ఏంటంటే మొత్తం బ్రో ఇట్లా వెయిట్ గెయిన్ అవ్వాలా లేకుంటే హాస్టల్లో ఉంటానా ఇట్లా సింపుల్ డైట్ చెప్పు ఇట్లా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. ఎట్లా అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే అసలు ఏమేమి చేయాలా, 2-3 ఇంటికి లేచి అప్పుడు ఒకసారి తింటా, ఇంకా పడుకునేటప్పుడు ఒకసారి తింటా అనుకోండి, 2 సార్లే తింటాను. బట్ ఆ 2 సార్లు తినే మీల్ ఫ్రీక్వెన్సీలో నేను ఒక్కొక్క మీల్ ఇంత తింటాను. తిన్నోడు రైటా కాదు. అండ్ అట్లా తిన్నా వెయిట్ గెయిన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తింటారో ఎక్కువ అంటే మీరు ఫ్రీక్వెన్సీగా మీల్ టు మీల్ లైక్ 5 to 6 మీల్స్ కన్జ్యూమ్ చేస్తే కొంచెం అట్లా మంచిగా డైజెస్ట్ అవుతుంది, మంచిగా తినదు ఉండి పడుతుంది. ఎట్ ద సేమ్ టైం అండ్ ఒకటే రోజులో 2 times తిన్నారు అనుకోండి ఏమవుతుంది, మెయిన్ కావాల్సిన క్యాలరీస్ అందవు, కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు. ఎట్ ద సేమ్ టైం ఆ 2 mealsలో మీరు న్యూట్రియంట్స్ కవర్ చేస్తారంటే ఓకే, 2 mealsలో కవర్ చేయొచ్చు. బట్ మీరు కవర్ చేసేది ఒంటి పడుతుందా అంటే డైజెస్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కొమ్మిడి ఒకటేసారి తింటా అంటే కాదు. అది నువ్వు 2 mealsలో నువ్వు ఇంత తింటావు అంటే అక్కడ నువ్వు ఇండైరెక్ట్గా డెఫిసిట్లో ఉంటావు, ఎట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గుతావు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే చాలా మంది వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటారు. సో కొంతమంది మంచిగా కొన్ని టిప్స్ ఫాలో అయినా వెయిట్ గెయిన్ అవ్వని పరిస్థితి. సో ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం హాస్టల్లో ఉండేటోళ్ళు ఎట్లా వెయిట్ గెయిన్ అవ్వాలా చాలా మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లైక్ ఎవరైతే చేయలేదో లైక్ చేసేయండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో నా ఛానల్ని పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ టాపిక్ మీద ఏమైనా చేయాలంటే మీరు కామెంట్ చేయండి. జస్ట్ ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోస్లో మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెయిట్ గెయిన్ అవ్వాలంటే మెయిన్ థింగ్ ఎక్కువ తినాలి. బ్రో నువ్వు కూడా ఇట్లానే అంటావు, నేను తింటానన్నా బ్రో నేను వెయిట్ కావట్లే అందుకనే వీడియో చూసేది అంటావు. సో ఫస్ట్ ఎప్పుడు లేగాలంటే 8 కల్లా లేగాల. నువ్వు ఏదైతే తింటావో అది ఒంటికి పట్టాలన్నా అండ్ నువ్వు ఎక్కువ మీల్స్ కన్జ్యూమ్ చేయాలన్నా పొద్దున్న లేగాలి. నేను ఒప్పుకుంటా, నేను చాలా లేట్గా లేస్తా. బట్ నేను అలవాటు చేసుకున్నా పొద్దున్న లేస్తే ఏమవుతుందంటే నీకు చాలా టైం ఉంటుంది ఆ డేలో నువ్వు అనుకున్న చాలా పనులు చేయగలుగుతావు. ఎట్ ద సేమ్ టైం మీల్స్ ఎక్కువ క్యారీ చేయగలుగుతావు. సో ఇది రీజన్ పొద్దున్న లేగనికి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఈ వీడియోలో మనం జస్ట్ 5 tips మాట్లాడుకోబోతున్నాం వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వాలో. ఆ టిప్స్ ఏంద్రా అంటే, సో ఫస్ట్ టిప్ క్యాలరీ సర్ప్లస్. సో అసలు క్యాలరీ సర్ప్లస్ ఏంది అనేది చిన్న ఒక డౌట్ ఉంటుంది చూసేటోళ్ళకి. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతమంది క్యాలరీస్ అంటే ఏంది, క్యాలరీ సర్ప్లస్ ఏందో ఓకే నేను చెప్పేది అర్థమవుతూ ఉంటుంది. ఎవరైతే తెలియదో డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేసిన క్యాలరీస్ అంటే మొత్తం కథ ఏముంటుంది, మెయింటెనెన్స్ క్యాలరీస్ సర్ప్లస్ క్యాలరీస్ అని మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆడికి పోయి దాని త్రూ చూడొచ్చు వీడియో. అండ్ ఇప్పుడు క్యాలరీ సర్ప్లస్ ఉండాలంటే ఏంది, ఇప్పుడు మీరు ఏదైతే తింటారో లైక్ ఇప్పుడు సర్టెన్ అమౌంట్ ఇట్లా కన్జ్యూమ్ చేస్తారు. ఆ సర్టెన్ అమౌంట్ అనేది ఐదర్ మీ వెయిట్కి, మీ ఏజ్కి అండ్ మీ బాడీ మెటబాలిజంకి అది తక్కువ కావచ్చు, లేకుంటే మెయింటెనెన్స్ కావచ్చు. మీరు ఏదైతే తింటారో దానికంటే ఎక్కువ తినేదాన్నే సర్ప్లస్ అంటారు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పదలుచుకుంటాను ఏంటంటే, ఇప్పుడు మీ బాడీకి ఎంత ఫుడ్ అయితే కావాలో ఆ ఫుడ్ కంటే ఎక్కువ తినటం దాన్ని సర్ప్లస్ అంటారు. మీ బాడీకి ఎగ్జాంపుల్ ఒక బాడీని తీసుకున్నాం, దానికి 2000 calories కావాలా, 2000 calories కావాలా, మీరు సర్ప్లస్గా 300 తింటారు. రీజన్ వెయిట్ గెయిన్ అవ్వనికైనా మజిల్ గెయిన్ అవ్వనికైనా. అట్లా ఇప్పుడు 2000 calories కన్జ్యూమ్ చేసిన మనిషి 2300 చేస్తాడు. అక్కడ వాడు 2300 కన్జ్యూమ్ చేస్తే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతాడు. అట్లా ప్రోగ్రెస్ చేసుకుంటా పోవాలా. ఎట్ ద సేమ్ టైం ఇఫ్ మీ గోల్ మజిల్ బిల్డింగ్ అయితే జస్ట్ 300 ఉంచండి క్యాలరీస్. ఇఫ్ మీ గోల్ స్ట్రెంత్ లిఫ్టింగ్ ఆర్ నాకు ఇక్కడ ఫ్యాట్ మొత్తం బాడీలో ఫ్యాట్ పెరిగినా పర్లేదు నేనైతే వెయిట్ గెయిన్ అవ్వాలా అనుకునేటోళ్ళు 700 కూడా పెట్టవచ్చు ఎక్సెస్గా క్యాలరీస్. ఫస్ట్ టిప్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్యాలరీస్ సర్ప్లస్, మీరు ఏదైతే తింటారో అది ఎక్కువ తినాలా. సెకండ్ టిప్కి పోదాం. సో సెకండ్ టిప్ ఏంటంటే, మీరు తినే ఫుడ్లో ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తారో, ఎక్కువ చేయమన్నా కదా, మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో అందులో కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటారు, ఫ్యాట్స్ ఎంత తీసుకుంటారు, ప్రోటీన్స్ ఎంత తీసుకుంటారు అనేది అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక పర్సన్కి 2000 calories కావాలా. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ మీరు ఏదైతే పర్సెంటేజ్ తీసుకుంటారో దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది మీ వెయిట్ గెయిన్ అనేది. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలా, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలా, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలా. ఇప్పుడు 100%లా 50% కార్బోహైడ్రేట్స్ నుంచి కన్జ్యూమ్ చేయండి క్యాలరీస్. ఇప్పుడు మీ ప్రోటీన్ అనేది మీ బాడీ వెయిట్ మీద అండ్ మీ బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రోటీన్ ఎంత తీసుకోవాలో అదైతే పెద్ద చిక్కు ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు
ఇఫ్ మీరు బిగినర్ అయితే 1.2 నుంచి స్టార్ట్ చేయండి. మీ బాడీ వెయిట్ ఇంటూ 1.2 క్యాల్కులేట్ చేస్తే మీరు ఎంత ప్రోటీన్ అయితే కవర్ చేయాలో ఒక రోజులో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాడీ వెయిట్ 100 ఉంది అనుకోండి, ఆ 100 ఇంటూ 1.2 100 ఇంటూ 1.2 అంటే 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు ఫుడ్ నుంచి కవర్ చేయాలి. అట్లా 50% ఆఫ్ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి కవర్ చేయాలన్నా. ఇప్పుడు ఒక పర్సన్కి 2000 క్యాలరీస్ కావాలంటే అందులో 50% ఎంత 1000 క్యాలరీస్ అనేవి కార్బోహైడ్రేట్స్ నుంచి కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు ప్రోటీన్స్ ఏమున్నాయి, వన్ వెయిట్ని బట్టి వన్ మజిల్ మాస్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం వాడు ఎంత వెయిట్ ఉన్నాడు దాన్ని బట్టి ఇంటూ 1.2 చేసినాం కదా, అవి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అన్ని గ్రామ్స్ అనేవి క్యాలరీస్ ప్రోటీన్ నుంచి కన్జ్యూమ్ చేయాలి. అండ్ మిగతా క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ఇప్పుడు 2000 క్యాలరీస్లో 1000 క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్కి పోయినాయి, అండ్ 120 ఇంటూ 480 క్యాలరీస్ అనేవి ప్రోటీన్ నుంచి పోయినాయి. ఇంకా మిగతా క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ మిగతా క్యాలరీస్ ఫ్యాట్స్ 520 క్యాలరీస్ అనేవి ఫ్యాట్స్ నుంచి కన్జ్యూమ్ చేయాలి. At the same time, carbohydrates, 1 gram of carbohydrates is equals to 4 calories, 1 gram of protein is equals to 4 calories, 1 gram of fat is equals to 9 calories. ఈ మీకు మొత్తం తెలవాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను 2 వీడియోస్, ప్రోటీన్స్ అంటే ఏంటి, క్యాలరీస్ అంటే ఏంటి, చూస్తే మీకు కన్ఫామ్గా ఒక క్లారిటీ వస్తుంది. ఐదర్ ఇప్పుడు వీడియో ఆపేసి ఆ వీడియోస్ చూసి వీడికి వస్తారా, లేకుంటే చూసినాక అటు పోతారా, మీ ఇష్టం. మొత్తానికైతే చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టిప్. సో సెకండ్ టిప్లో మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలా, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలా, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు జిమ్కి పోతాళ్ళు, మజిల్ బిల్డ్ చేయాలా అనేటోళ్ళు ప్రోటీన్ అనేది ఎట్లా తీసుకోవాలా అనేది మ్యాటర్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంత చెప్పినా కదా, ఒక పర్సన్కి 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఆ 120 గ్రామ్స్ నేను రాత్రి తినేటప్పుడు గట్టిగా ఎక్కించి పడుకుంటా అంటే మజిల్ బిల్డ్ అవుతా కాదు. ఎందుకంటే నువ్వు 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒకటేసారి తింటే అందులో కొంచెమే డైజెస్ట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం నువ్వు తీసుకునే ఫుడ్ ఆ బయో అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒకటే మీల్లో నువ్వు డైరెక్ట్ 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కవర్ చేస్తావంటే కాదు. సరే ఒక మీల్ కాదు 2 మీల్స్తో కవర్ చేస్తావంటే అట్లా కూడా కాదు, నీకు రిజల్ట్స్ ఉండవు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రోటీన్ అనేది మీ ఒక రోజులో ఎన్ని మీల్స్ అయితే తింటాలో ఆ మీల్స్ని బట్టి డివైడ్ చేసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నేను 6 మీల్స్లో డివైడ్ చేసుకున్నాను అనుకోండి, పర్ మీల్ 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి. అట్లా ఒకవేళ ఒక 3 మీల్స్ తింటాను అనుకోండి, 3/120 ఎంత 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అట్లా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలా. వెయిట్ 1 minute అరే ఒక వీడియో. సో థర్డ్ టిప్ అయితే ఇది, ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలా అదైతే మాట్లాడుకున్నాం. సో ప్రోటీన్ ఎట్లా ఏమేమి మీల్స్లో ఎట్లా డివైడ్ చేసుకొని తినాలా అదైతే మాట్లాడుకున్నాం. సో ఫోర్త్ టిప్ ఏంద్రా అంటే, మీరు ఏదైతే తింటారో అండ్ మీ క్యాలరీస్ ఇంత సర్టెన్ ఇట్లా మీ బల్కింగ్ ఫేస్లా ఇన్ని సర్టెన్ క్యాలరీస్ మీ ఇంటేక్ అనేది ఉంటుంది కదా, ఆ క్యాలరీస్ అనేవి మీ మీల్స్లో డివైడ్ చేసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు జస్ట్ నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం లంచ్ చేస్తా, రాత్రి డిన్నర్ చేస్తా, 3 మీల్స్ తిని నేను బల్క్ అవుతా అంటే ఓకే, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో అంత ఫుడ్ అది అనేది కన్జ్యూమ్ చేస్తారు. అది చేసినాక ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో అది మొత్తం డైజెస్ట్ అవ్వదు అండ్ మొత్తం మీ ఒంటికి పట్టదు. ఎట్లా అంటే మీకు డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు మొత్తం ఎంతైతే తింటారో అంత మొత్తం ఒంటికి పట్టదు, మొత్తం వేస్టేజ్లోకే పోతుంది ఎక్కువ తింటే. అందుకనే మనం ఏం చేయాలంటే ఒక డేలో 5 to 6 మీల్స్ అనేటివి పెట్టుకోవాలా. 3 మెయిన్ మీల్స్ అండ్ 2 or 3 స్నాక్స్ మీల్స్. ఏ టైంకి లేచిండ్రు అనుకోండి, హాఫ్ అన్ అవర్లో మంచిగా ఫ్రెష్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేస్తారు. దాని తర్వాత స్నాక్స్ 11 or 11:30, మధ్యాహ్నం లంచ్, ఇక్కడికే 3 మీల్స్ అయినాయి. సాయంత్రం జిమ్కి పోయేటప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ ఒకటి, జిమ్కి వేసి వచ్చినాక పోస్ట్ వర్కౌట్ మీల్ ఒకటి, ఇక్కడ 5 అయినాయి. రాత్రి డిన్నర్. ఏంటంటే ఈ 5 మీల్స్ అరే ఎందుకు బ్రో, నేను మనిషినా లేకుంటే నా కొండ అనుకుంటానో పొట్ట అనుకుంటానో అంటారు. కొంచెం కన్జ్యూమ్ చేయండి. సింపుల్గా మీ క్యాలరీస్ ఎంత అయితే ఉన్నాయో ఇంటేక్ అవి మీ మీల్స్లలో డివైడ్ చేసుకొని కన్జ్యూమ్ చేయండి. ఈజీ ప్రాసెస్. ఎట్ ద సేమ్ టైం మీరు జిమ్కి పోతే మీ మెటాబాలిజం అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ మెటాబాలిజం అనేది ఫాస్ట్ ఉంటుంది బక్కగున్న వాళ్ళకి. ఎట్ ద సేమ్ టైం మీరు జిమ్కి పోతే మెటాబాలిజం అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది, ఇంకా ఆకలి అవుతూ ఉంటుంది, ఇంకా తింటూ ఉంటారు. సేమ్ ఇదే ప్రాసెస్. అట్లా మీరు ఏదైతే మీల్స్ తీసుకుంటారో ఆ మీల్స్ మీద డిపెండ్ ఉంటుంది మీ బల్కింగ్ ఫేస్ అనేది. జస్ట్ నేను 3 times తింటా గట్టిగా నేను బల్క్ అవుతా అంటే, బల్క్ అవ్వాలంటే చాలా మంది వెయిట్ చూస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నేను 65 పెరిగినా 70 పెరిగినా 75 అట్లా మీరు వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఆ బల్కింగ్ ఫేస్లో మజిల్ మాస్ ఎంత పుట్ డౌన్ చేస్తారో అనేది నోట్ చేసుకోండి. ఇప్పుడు వెయిట్ పెరగాలంటే ఎంతసేపు గట్టిగా అన్నం తిన్నా, కార్బోహైడ్రేట్స్ గట్టిగా తిన్నా వెయిట్ పెరుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే మనకి మజిల్ ఉండాలా. మనం కట్ చేస్తే
మనం మొత్తం ఫ్యాటే గెయిన్ చేసినాం, మొత్తం మళ్ళీ కట్ చేస్తే ఫ్యాటే లూజ్ అవుతుంది, మనకు మజిల్ ఇంతే పెరిగింది, ఇంతే ఉంటుంది కటింగ్ రోజు. కటింగ్ చేసినాక ఇంకా తగ్గొచ్చు. సో మీరు వెయిట్ గెయిన్ మీద కాకుండా మీ పర్సనాలిటీ మీద గెయిన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీరు మజిల్ మాస్ ఎంత పుల్ డౌన్ చేస్తారు అదైతే చూసుకోండి. మీరు మజిల్ పెంచాలంటే ఇండైరెక్ట్గా ప్రోటీన్ అనేది కరెక్ట్ ఆన్ ది ట్రాక్ ఉండాలి. మీ క్యాలరీస్ సర్ప్లస్ 300 ఉండాలి. ఇది ఒక టిప్ అనుకోండి, బోనస్ టిప్ అనుకోండి, ఏమని అనుకోండి. ఏంటంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలా, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలా. బ్యాడ్ మొత్తం ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్న మొత్తం బెల్లి ఫ్యాట్ కాడ లేకుంటే మొత్తం ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ కార్బ్స్, ఇన్సులిన్ స్పైక్ అయ్యేది తీసుకున్నారు అనుకోండి కార్బోహైడ్రేట్స్, ఏమవుతుందంటే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అవటం అంటే ఏంది నేను చెప్తాను, కొవ్వు పెరుగుతుంది వేస్ట్గా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం కట్ చేస్తే మజిల్ కనబడాలా. ఇది మొత్తం బెల్లి ఫ్యాట్ పెంచాలా, వెయిట్ పెరగాల అంటే ఎవడైనా చేస్తాడు. ఇది కథ. గుడ్ కార్బ్స్ కన్జ్యూమ్ చేయండి, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ అనేది సర్టెన్ ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ నుంచి కన్జ్యూమ్ చేయండి. సో దిస్ ద 4th or 5th tip, I don't know. సో గైస్ 5th tip ఏంటంటే మీ మనసాక్షికి తెలవాలా. బాగానే ఎక్స్ట్రా తింటున్నాం, మీరు ఎంత తింటారు ఏంది కథ అని. చాలా మంది నేను చూస్తూ ఉంటా, నా ఫ్రెండ్స్లలోనే, మామ ఇట్లా నేను వెయిట్ గెయిన్ అవ్వాలా, ఇట్లా ఏమని చెప్పవా అంటే, ఇట్లా ఇంత తినాలిరా బై, ఇట్లా తిను, ఈ టైంకి తిను, ఇవి ఫుడ్స్ తిను అని చెప్తా ఉంటా. నేను తింటానరా అయినా కానీ అట్లే ఒక్కొన్ని పోతా మందిని, మా దోసగాళ్ళలో నేను తింటా ఒక్కొక్కరిని, నేను ఒక్కొన్ని బేషన్ మంది తింటా అని చాలా మంది చెప్తా ఉంటారు. అక్కడ బేషన్ మంది తింటే నీకు డైజెస్ట్ అవుతుందని ఒంటికి పడుతుందా. మందిలో మొత్తం ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది పక్కకు పెడితే నేను బాగా తింటానా అని మీరు చెప్తారు, అండ్ మీరు అనుకుంటారు బాగా తింటానా అని. ఒక్కసారి మీ వెయిట్ ఎంత ఉంది, మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలా, ఆ క్యాలరీస్ అనేవి ఎందులోంచి కవర్ చేయాలా, అండ్ మీ గోల్ ఏంది, దాన్ని బట్టి మీ కార్బోహైడ్రేట్స్, మీ ప్రోటీన్స్, మీ ఫ్యాట్స్ అని డివైడ్ చేసుకొని ఇన్ని పలానా క్యాలరీస్ ఇన్ని మీల్స్లలో కవర్ చేయాలా అని జస్ట్ 1 month కన్సిస్టెన్సీగా ట్రై చేసి చూడండి. ఎవడైతే వెయిట్ గెయిన్ మామ నేను ఎంత తిన్నా అవ్వట్లేదు అని చెప్తాడో వాడే ఒక 4 to 5 kgs గెయిన్ అయ్యి వచ్చి కామెంట్ పెట్టి పోతాడు. సో ఇది కథ. మీరు ఎక్కువ తింటానా అని అనుకుంటారు, బట్ మీరు అంత తినట్లే, అన్ని క్యాలరీస్ అనేది ట్రాక్ చేయట్లే. సో క్యాలరీస్ ట్రాక్ చేయటం అనేది ఇంపార్టెంట్, మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో క్యాలరీస్ ట్రాక్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఫుడ్ తింటాలో అది మీ ఒంటికి పట్టాలా, ఎట్ ద సేమ్ టైం మంచిగా మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే జిమ్కి పోవాలా. జిమ్ పోతే ఏమవుతుందంటే మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. మీరు ఏదైతే ప్రోటీన్ తీసుకుంటారో మజిల్ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేటి మీ హార్మోన్ లెవెల్స్ని ట్రిగర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ అనేటి మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఫ్యూల్ అనుకోండి. అట్లా ఈ 3 మంచిగా ఫంక్షన్ చేస్తే మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ గెయిన్ చేస్తారు, బోన్స్ మంచిగా ఉంటాయి, మీ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ అవుతుంది, స్కిన్ క్వాలిటీ బెటర్ అవుతుంది, చాలా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ తింటానా అనుకుంటారో బట్ తినట్లేదో వాళ్ళకైతే షేర్ చేయండి వీడియో, వాళ్ళు చూస్తారు బరాబర్. ఈ వీడియోలో ఉన్నారేమో చాలా మంది వెయిట్ గెయిన్ అవుదామని అనుకునేటోళ్ళు, ఎట్ ద సేమ్ టైం ఎంత తిన్నా వెయిట్ గెయిన్ కావట్లే అని అనుకునేటోళ్ళు. సో ఇవైతే టిప్స్ ఫాలో అయిపోండి. అడిషనల్గా ఇంకో టిప్ చెప్పాలనుకుంటాను, ఇది ఆప్షనల్, మీరు ఫాలో అయితే అవ్వండి లేకుంటే లేదు. ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం చెప్పినా కదా, ఇన్ని మీల్స్లలో ఇన్ని క్యాలరీస్ కవర్ చేయాలా, ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఎంత తీసుకోవాలా, ఫ్యాట్స్ కార్బ్స్ ఎంత తీసుకోవాలా అని చెప్పిన. ఈ మొత్తం ఎందుకు బ్రో, నేను ప్రోటీన్ బయట నుంచి తీసుకోలేను, ఊకే ఏం తింటాం, గుడ్లు ఏం తింటాం, చికెన్ ఏం తింటాం, అది వే ప్రోటీన్ ఏదో ఉంటుంది కదా అది సజెస్ట్ చేస్తామంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ మీరు వే ప్రోటీన్ బదులు చికెన్ ఆ ఎగ్స్లలో పెడితేనే మంచిగా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచిగా బయో అవైలబిలిటీ కూడా మంచిగా ఉంటుంది చికెన్లో, చికెన్లో ఎగ్స్లా అది కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ టైం ఉండదు, బిజీ లైఫ్ స్టైల్, నేను బలిసినోడిని అంటే వే ప్రోటీన్ కన్జ్యూమ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీ ఫుడ్స్లో మీ ప్రోటీన్ అనేది ఇన్కంప్లీట్ ఉంటే వే ప్రోటీన్ తీసుకోవచ్చు. వే ప్రోటీన్ అనేది మంచిగా ఫాస్ట్ డైజెస్టబుల్ సప్లిమెంట్, బయో అవైలబిలిటీ మంచిగా ఉంటుంది, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. బట్ ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో పర్ డే మీరు 5 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయండి. వాటర్ ఇంటేక్ కూడా మ్యాటర్ చేస్తుంది మీ వెయిట్ గెయిన్లో, అండ్ మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలన్నా వాటర్ అనేది మ్యాండేటరీ. సో 5th tip ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటానా. ఇప్పటికైతే ఎండ్ చేస్తానా. అండ్ అడిషనల్ టిప్ చెప్పినా కదా, వే ప్రోటీన్ తీసుకోండి, ఎట్ ద సేమ్ టైం క్రియేటిన్ తీసుకోండి. క్రియేటిన్ అనేది మ్యాండేటరీ, అందరు తీసుకోవాలా. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్స్ మీరు తీసుకోవడం అవసరం లేదు, ఒక 3 months తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే క్రియేటిన్ అనేది ఏంది, మన మజిల్లో స్టోర్ అవుతుంది, వాటర్ని స్టోర్ చేస్తుంది క్రియేటిన్ అనేది. సో ఇప్పుడు మీ బిగినర్స్ కదా, మీకు అంత మజిల్ ఉండదు, వేస్ట్. ఒక 3 months మంచిగా కొంచెం
మజిల్ గెయిన్ చేసినాక మంచిగా ఫుడ్స్లలో మంచిగా కవర్ చేసి మంచిగా డైట్ ఒక ఫామ్లోకి వచ్చినాక బాడీ, దాని తర్వాత 3 months తర్వాత తీసుకోండి క్రియేటిన్ ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. క్రియేటిన్ తీసుకోవాలి సప్లిమెంట్ బరాబర్. అండ్ మల్టీవైటమిన్స్ కూడా తీసుకోండి టు మ్యాక్సిమైజ్ యువర్ గెయిన్స్. సో ఈ 3 సప్లిమెంట్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ప్రీ వర్కౌట్ అంటారా, ప్రీ వర్కౌట్ అసలు అవసరం లేదు. నేను ఇప్పటివరకు అయితే కొనలేదు, తీసుకోలేదు. ఎందుకంటే ప్రీ వర్కౌట్ మనం కాఫీలోన్స్ కన్జ్యూమ్ చేయొచ్చు, లేకుంటే ఒక ప్రీ వర్కౌట్ మిల్క్ తిన్నా మంచి ఎనర్జీ ఉంటుంది, మంచి పంప్ వస్తుంది. సో ప్రీ వర్కౌట్లో లెమన్ వాటర్ తాగొచ్చు, కాఫీ పౌడర్ వాటర్ కాఫీ తాగొచ్చు, చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో నేను 3 సజెస్ట్ చేస్తాను. ఎడిషనల్ టిప్లో ఏంది, వే ప్రోటీన్, క్రియేటిన్, మల్టీవైటమిన్స్. సో ఈ 3 అయితే మీరు వాడచ్చు అని చెప్తాను నేను. సో మీకు ఇష్టమైతే తెప్పించుకోండి, అంతే. ఈ రోజుకైతే ఇంతే గైస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ 5 tips అర్థమైంది అనుకుంటానా, ఎడిషనల్గా మీకు అర్థమైంది అనుకుంటానా. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం టిప్స్ మాట్లాడినాం కదా, నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే ఈజీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫుడ్స్ ఏం తీసుకోవాలా అండర్ బడ్జెట్, అదైతే మాట్లాడుకోబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నా వీడియో మీ సజెషన్లోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఆ thumbnail చూసి క్లిక్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ గెయిన్ అయిపోవచ్చు. అండర్ బడ్జెట్లో ఫుడ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవచ్చు. అండ్ చాలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో. అండ్ వెయిట్ గెయిన్ అనేది అంత ఈజీ కాదు, ఎట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అనేది కూడా అంత ఈజీ కాదు. ఏదైతే మనం క్యాలరీస్ ఏమైతే మన ఇంటేక్ ఉంటాయో దాన్ని ట్రిగర్ చేసుకోవాలా అండ్ తినాలా. ఇంటేక్ గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్, గుడ్ కార్బోహైడ్రేట్స్, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా జిమ్ చేయండి, మంచిగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోండి. ఇదే హెల్దీ లైఫ్ స్టైల్. మంచిగా పడుకోండి టైం టు టైం. అండ్ మీ బల్కింగ్ ఫేస్లో మీరు మంచిగా బల్క్ అవ్వాలంటే మీరు తినేది ఏదైతే ఫుడ్ ఉంటుందో అది టైం టు టైం అలవాటు చేయాలి మీ మెటబాలిజంకి. అప్పుడైతే మంచిగా డైజెస్ట్ అవుతుంది, మంచిగా మీ ఒంటికి పడుతుంది. అదే కదా, ఇప్పుడు డేకి నేను 5 meals కన్జ్యూమ్ చేయాలా, ఇప్పుడు నాది థర్డ్ మీల్ ఇట్లా స్కిప్ అయిపోయింది, నేను 4th mealలో ఒకటేసారి 2 కలిపి తినేస్తా అంటే అట్లా కూడా కాదు. ఎందుకంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీ వర్కౌట్ ముందు ఇన్సులిన్ స్పైక్ అయినా ఏం కాదు, దాని తర్వాత ఊకే ఇన్సులిన్ స్పైక్ చేస్తా అంటే అబ్నార్మల్ వెయిట్ పెరుగుతుంది, వేస్ట్ ఫ్యాట్ పెరుగుతుంది. మన గోల్ ఏంది బల్కింగ్లా, మజిల్ బిల్డ్ చేయాలంటే చెప్పిన అది మొత్తం కథ ఉంటుంది. సో ఇంతే గాయస్ ఈ రోజుకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిలో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీలాగా ఇంకెంతమంది వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేసి ఏమైనా కామెంట్ చేస్తే. సో ఇంతే గైస్, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లోకి వచ్చి. సో ఇంతే ఈ రోజుకైతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.